జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచన ఏంటి అంటే ఈ ఆ, ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్లు మరలా మనం కొంచెం మన గ్రిప్లో పెట్టుకుందాము. వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో ఖాళీగానే ఉన్నారు. సో మన పార్టీ కోసం పనిచేస్తే అదేదో మన పార్టీ నుంచి మనం డబ్బులు జీతాల భత్యం రూపంలో ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారట. అంతర్గతంగా ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న విషయం. సో ఒకవేళ దాన్ని యూజ్ చేశారు అనుకుందాం, ఎవరికి సపోర్ట్ చేస్తారు? సో పార్టీకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అసలు మామూలుగా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నప్పుడే పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన డబ్బులు ఇస్తే ఇంకొంచెం ఎక్కువగా పోసుకొని చేస్తారు. ఓకే, తప్పేం లేదు, చేయొచ్చు. కానీ దానివల్ల వైసీపీకి ఎంతవరకు బెనిఫిట్ ఉండదు ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కృతజ్ఞతా భావం కావచ్చు, ఏదైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పైగా వైసీపీకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువ శాతం మంది వాలంటీర్లు చేశామని చెప్పేసి సాక్షాత్తు అప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీలో ఉన్న సమయంలో ఆయన చెప్పాడు. అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు కూడా అన్నాడు, మొత్తం మనోళ్లే కదా అని చెప్పేసాడు. సో ఈ తరహాలో వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ వాళ్లే. ఇప్పుడు అదనంగా వచ్చి వాలంటీర్ వ్యవస్థ నాకు కావాలి అని చెప్పేసి ఇప్పుడు వాస్తవంగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది. ఇప్పుడు అల్టిమేట్గా ఎవరైనా చేసేది ఏంటి, ఓట్ బ్యాంక్ రాజకీయం. సో ఆ ఓట్ బ్యాంక్ రాజకీయం మరలా బలోపేతం చేసుకోవడం కోసమే కదా. సో ఇప్పుడు ఇటువంటి తరుణంలో ఈ వాలంటీర్ వ్యవస్థను మరలా తీసుకొచ్చి ఆయన పార్టీ పరంగా పెట్టుకుంటే ఎంతవరకు నిలబడగలుగుతారు? అసలు ముందు పార్టీలోని పెద్ద పెద్ద నాయకులే దూరంగా జరిగిపోతా ఉంటే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి మరలా ఉపయోగిస్తే, పైగా ఈ వాలంటీర్ల పైన కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు లెక్కలేని తనంగా ఉండేవాళ్ళు, ఉండవమ్మా ఎలవమ్మా అన్నట్టుగానే ఉండేవాళ్ళు. అంటే అందరూ అని కాదు, కొంతమంది మంచిగా చేసిన వాళ్ళు ఉండరు. కానీ ఎక్కువ శాతం మందిని మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఆ ఎక్కువ శాతం మందే వీళ్ళ యొక్క వ్యవహార శైలి పట్ల వ్యతిరేక భావంలో ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యతిరేక భావంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరలా మీరు పార్టీలో పెట్టుకొని చేస్తే అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? దీనికంటే వీళ్ళ పార్టీ బలోపేతం కావాలి అంటే మొట్టమొదటిగా వీళ్ళు చేయవలసిన పని ఏంటి? అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో మాట్లాడాలి. ఆ తదుపరి వీళ్ళు ఏదైనా విమర్శలు చేయాలి అని అనుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్ గా, ఇదిగో ఈ తప్పు ఇక్కడ జరిగింది కాబట్టి సాక్ష్యాలు ఇవి, అంతేగాని ఇవి చూపించారనుకోండి ఖచ్చితంగా అధికార పార్టీని డిఫెన్స్ లో చేసిన వాళ్ళు అవుతారు. అలా చేయకుండా వీళ్ళు ఫేక్ ప్రోపగాండాలు చేయడం మీద, ఫేక్ ప్రచారాల మీద కనుక నమ్మకాలు పెట్టుకొని ఉంటే అది తీవ్రంగా వైసీపీకే నష్టం చేస్తుంది.